మనం కిచెన్ ఇంటీరియర్స్ వర్క్స్ చేయించుకునేటప్పుడు కొన్ని విషయాల గురించి అస్సలు ఆలోచించమండి. మనం అవేంటో కూడా పెద్దగా పట్టించుకోము. అవేంటో మనం పట్టించుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో వాటి గురించి ఇప్పుడు నోట్ చేసుకుందామండి. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హోమ్ రిథమ్స్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకుందామండి. ఇప్పుడు కిచెన్ లో సింక్ కింద ఏరియా ఉంది కదండి, ఆ ఏరియాలో చాలా మంది కార్పెంటర్స్ కానీ మాడ్యులర్ వర్క్స్ చేసేవాళ్ళు కానీ వుడ్ వేస్తుంటారండి. అంటే ఆ బాటమ్ లో వాళ్ళు మనకి ఏం సజెస్ట్ చేసినా కూడా మనకి ఒక ఐడియా ముందే ఉండాలండి. ఎందుకంటే ఎప్పుడైనా సింక్ లోంచి నీళ్లు లీకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదంటే పైప్ లోంచి వాటర్ డ్రాప్స్ పడినా కింద బాటమ్ లో వుడ్ వేస్తే తొందరగా పాడైపోతుందండి. ఎందుకంటే బాటమ్ లో వుడ్ వేయించుకుని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళ గురించి నాకు తెలుసు. అందుకే నేను ఈ పాయింట్ నోట్ చేసుకుని ఇక్కడ స్టోనే వేయించుకున్నానండి. ఎందుకంటే స్టోన్ ఉంటే మనం ఎప్పుడైనా వాటర్ పడినా క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఎక్కువగా వాటర్ పడుతూ ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వుడ్ పాడైపోతుంది. అందుకని ఈ ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని మనం అక్కడ స్టోనే వేయించుకోవాలండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మేము చేసిన మాకు ఇష్టం లేని చిన్న పొరపాటు ఏంటంటే ఈ లోపల అంతా డార్క్ కలర్ స్టోన్స్ వేసామండి. ఇది మేము ముందే ప్లాన్ చేసుకోలేదు. ఈ ప్లాన్ చేసుకోకపోవడం వలన అప్పటికప్పుడు అనుకోకుండా డార్క్ కలర్ స్టోన్స్ తెచ్చేసి వేసేసాము. దీనివలన ఏంటంటే లోపల తలుపులు తీయగానే చీకటిగా ఉంటుందండి. ఆ తలుపులకి ఉన్న గ్యాప్ లోంచి ఆ చీకటిగా ఉండే ప్లేసెస్ లోకి దోమలు కానీ సాలెపురుగులు కానీ వెళ్ళి తిరుగుతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా ఎప్పుడో ఒక్కోసారి వెళ్తూ ఉంటాయి కదండి. ఎందుకంటే ఈ డార్క్ కలర్స్ కి దోమలు కానీ సాలెపురుగులు కానీ అట్రాక్ట్ అవుతాయండి. అందుకనే ఈ ప్రాబ్లం లేకుండా మీరు కనుక ఈ వర్క్ చేయించుకునేటట్టయితే ఈ లోపలైనా కూడా లైట్ కలర్స్ అండ్ బ్రైట్ కలర్ స్టోన్స్ వేయించుకోండి. అప్పుడైతే మనం తలుపులు తీయగానే ఆ లుక్ కూడా బ్రైట్ గా బాగుంటుంది. ఇక్కడ ఈ తలుపులు చూసారు కదండి, ఆ తలుపులు లైట్ కలర్ లో ఉన్నాయి కదా. అంత లైట్ కలర్ ఉంటే మనకి ఏంటంటే లైటింగ్ కూడా లోపల బాగా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనే ఆ స్టోన్స్ కూడా అంత లైట్ కలర్ వేసుకుంటే మనకి తలుపులు తీయగానే బాగా లైటింగ్ ఉండి అట్రాక్టివ్ గా అనిపిస్తుందండి. కళ్ళకు కూడా చాలా బాగుంటుంది, ప్లెజెంట్ గా. కిచెన్ కౌంటర్ టాప్ కింద ఈ హారిజాంటల్ సపోర్ట్ ఉంది కదండి, ఇది ఇంతకు ముందు అయితే సిమెంట్ స్లాబ్స్ పర్మనెంట్ గా కట్టేసేవారు. ఇప్పుడైతే కిచెన్ ఓపెన్ గా వదిలేస్తున్నారు కదా, స్లాబ్స్ ఏం వేయించట్లేదు. ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు కట్టించుకుంటున్నారు. మేమైతే ఇక్కడ ఒక తక్కువ రేట్లో ఉండే గ్రానైట్ స్లాబ్ వేయించామండి ఆ కౌంటర్ టాప్ కింద. ఇంకొంతమంది అయితే ఈ కౌంటర్ టాప్ కింద హారిజాంటల్ సపోర్ట్ వుడ్ వేస్తుంటారండి. ఈ వుడ్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. చాలా మంది నార్మల్ వుడ్ వేసేస్తుంటారండి. నార్మల్ వుడ్ వేస్తే ఎప్పుడైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ చెక్క తడిచిపోయి కింద కౌంటర్ టాప్ కింద ఉన్న కబోర్డ్స్ అన్ని కూడా కదులుతాయి. కాబట్టి వుడ్ వేసేటప్పుడు చాలా స్ట్రాంగ్ గా డ్యూరబుల్ గా ఉండే వుడ్ వేయించుకోవాలండి. ఇక్కడ మాది లివింగ్ రూమ్ అండి. ఇది ఆ లివింగ్ రూమ్ దగ్గర మాకు లార్జ్ విండో ఉంది. ఆ విండో కింద కౌంటర్ టాప్ కింద మేము ఇక్కడ HDHMR వుడ్ తో హారిజాంటల్ సపోర్ట్ ఇచ్చాము. కనిపిస్తుంది కదండి వీడియోలో. దానికి ఇక్కడ లామినేషన్ వేసాము. అదే కిచెన్ లో మనం ఇలాంటి స్ట్రాంగ్ వుడ్ వేయించుకునేటప్పుడు ముఖ్యంగా HDHMR షీట్ కండి అసలు మనం లామినేషన్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా పెయింట్ వేసేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి డ్యూరబుల్ వుడ్ వేయించుకుంటే మనకి చాలా సంవత్సరాలు చక్కగా ఉంటాయండి, కబోర్డ్స్ కదిలిపోకుండా. ఈ HDHMR వుడ్ కి అడ్వాంటేజ్ అదేనండి, లామినేషన్ కూడా అవసరం లేకుండా పెయింట్ వేసేసుకోవచ్చు మనం కిచెన్ లో వాడేటప్పుడు. ఈ HDHMR వుడ్ మీద నేను ఒక వీడియో కూడా చేశానండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ HDHMR లోనే బాయిలో అనే ఒక వుడ్ ఉందండి, అదైతే ఇంకా స్ట్రాంగ్. కిచెన్ లో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ అండి, ఈ కౌంటర్ టాప్ కింద వేసే వర్టికల్ సపోర్ట్స్ కూడా మేము సేమ్ అదే గ్రానైట్ వేసామండి. ఈ వర్టికల్ సపోర్ట్స్ ఎందుకంటే ఇలాంటి డ్రావర్స్ ర్యాక్స్ పెట్టిస్తుంటాం కదండి, వీటి సైజుని బట్టి వర్టికల్ సపోర్ట్స్ పెడుతుంటారు. ఈ స్టోన్ పెట్టడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ మాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే ఈ స్టోన్ లో అంటే డ్రావర్స్ షట్టర్స్ పెట్టడానికి ఆ స్టోన్ లో హింజెస్ తర్వాత ఛానల్స్ పెడతారండి. స్టోన్ లో ఆ హింజెస్ ఛానల్స్ లో స్క్రూస్ ఉంటాయి. ఇటువైపు మేము చూడండి లెఫ్ట్ సైడ్ మేము అక్కడ వుడ్ వేసాము, ఈ రైట్ సైడ్ మీకు గ్రానైట్ కనిపిస్తుంది కదా,
ఈ వుడ్ లో అయితే హింజెస్ ఛానల్స్ బాగా గ్రిప్ ఉంటుందండి ఆ స్క్రూస్. కానీ ఈ గ్రానైట్ లో వేసిన ఛానల్స్ కి హింజెస్ కి ఫ్యూచర్ లో అంటే లాంగ్ రన్ లో మనం అస్తమాను ఈ డ్రావర్స్ తీసి వేస్తుంటాం కదా చాలా సార్లు. అలా తీసినప్పుడు ఆ స్క్రూస్ ఏమన్నా లూజ్ అవుతాయేమో అని మాకు డౌట్ వచ్చిందండి. స్టోన్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ లాంగ్ రన్ లో ఈ ప్రాబ్లం వస్తుందేమో అని డౌట్ వచ్చింది. ఈ విషయం గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వర్టికల్ సపోర్ట్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి, నీళ్లు పీల్చకుండా ఉండాలి. తర్వాత అందులో వేసే హింజెస్ ఛానల్స్ లో ఉండే స్క్రూస్ కూడా గ్రిప్ గట్టిగా ఉండాలండి. అలా ఉండాలి అంటే వుడ్ వేస్తే బాగుందని అనిపించింది. మేము ఈ విషయంలో సరిగా ప్లాన్ చేసుకోలేదు. ఈ వుడ్ HDHMR లో HDHMR కన్నా మంచి వుడ్ బాయిలో ఒకటి ఉందండి. అదైతే కంప్లీట్ గా వాటర్ ఉండే ఏరియాలో వేయడానికి తయారు చేశారంట. HDHMR బాయిలో వేయాల్సింది అనిపించిందండి మాకు. ఇప్పుడైతే మాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ ఫ్యూచర్ లో ఎక్కువగా డ్రాస్ మనం తీసి వేస్తుంటే ఆ మూమెంట్ గానీ ఆ లోడ్ గానీ వర్టికల్ సపోర్ట్స్ మీదే పడుతుంది. కాబట్టి వర్టికల్ సపోర్ట్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా డ్యూరబుల్ గా స్క్రూస్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యేలాగా ఉంటే బెటర్ అని అనిపించిందండి. ఈ వర్క్స్ ని ఇంట్లో చేయించుకునేటట్టయితే ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ అండి, ఆ వెనకాల టైల్స్ చూసారు కదండి. ఈ టైల్స్ ఉన్న గోడకి అవతల వైపు మాకు బాత్రూమ్ వచ్చిందండి. సాధారణంగా మనకి కిచెన్ పక్కన వాష్ ఏరియాస్ గానీ బాత్రూమ్స్ కానీ వస్తుంటాయి కదా. ఇలా బాత్రూమ్ వచ్చిన వాష్ ఏరియాస్ వచ్చిన ఆ గోడలకి ఇట్లా లోపల వైపు ఇట్లా మనం టైల్స్ వేసుకోవాలండి. ఇవి ఎప్పుడైనా లీకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గోడలు తడిచి కబోర్డ్స్ పాడవకుండా ఆ టైల్స్ కంపల్సరీగా వేసేసుకోవాలండి. లేదంటే లీకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మొత్తం ఈ లామినేషన్స్ ఊడిపోవడం, ఈ కబోర్డ్స్ పాడవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కంపల్సరీగా టైల్స్ వేసుకుంటేనే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ముఖ్యంగా ఈ కౌంటర్ టాప్ కింద ఉండే హారిజంటల్ సపోర్ట్స్, వర్టికల్ సపోర్ట్స్, ఈ బాటమ్ స్టోన్, తర్వాత బాత్రూమ్స్, వాష్ ఏరియాస్ ఉండే గోడలకి స్టోన్స్ వేసుకోవడం వలన ఈ కౌంటర్ టాప్ కింద ఉండే ఈ కబోర్డ్స్ ఎక్కువ కాలం మన్నుతాయండి. నెక్స్ట్ పాయింట్ అండి, ఇక్కడ ఈ డ్రావర్స్ వెనకాల ఉన్న షీట్ చూసారు కదండి. ఈ షీట్ సాధారణంగా మనకి వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఆ సగమే పెడతారండి. ఇప్పుడైతే నేను హైట్ పెట్టించాను. ఈ సగం పెట్టడం వలన ఏమవుతుందంటే ఆ డ్రాలో పెట్టిన సామాన్లు మనం డ్రావర్ మూవ్ చేసినప్పుడు ఒక్కోసారి వెనక్కి పడిపోతాయండి. వెనక్కి పడిపోతే తీసుకోవడం చాలా కష్టం. ఒకవేళ గిన్నెలు వెనక్కబడి అడ్డుంటే ఆ డ్రావర్ కూడా ముందుకెళ్ళదు, బయటకు ఉండిపోతుంది. కాబట్టి నేను ఈ పాయింట్ నోట్ చేసుకుని జాగ్రత్తగా నేను ఆ షీట్ హైట్ పెట్టించుకున్నానండి. అంత హైట్ ఉంటేనే మనకి గిన్నెలు కూడా ఎక్కువ పడతాయి. హైట్ ఉన్న గిన్నెలు పెట్టుకోవచ్చు, అది వెనకాల పడకుండా ఉంటది. ఒకవేళ ఎప్పుడైనా మనం స్పీడ్ గా డ్రావర్ మూవ్ చేసినా కూడా మనకి ప్రాబ్లం ఉండదండి. ఈ షీట్ మాత్రం కంపల్సరీగా హైట్ పెట్టించుకోండి. నెక్స్ట్ పాయింట్ అండి, కబోర్డ్స్ సీలింగ్ వరకు పెట్టుకోవడం వల్ల స్టోరేజ్ బాగుంటుంది, నీట్ గా కనపడతాయని ఇంతకు ముందు మనం వీడియోలో అనుకున్నాం కదండి. ఇక్కడ కిచెన్ లో సీలింగ్ వరకు కబోర్డ్స్ పెట్టుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ చిన్నికి పైపు పెడతాం కదండి, ఆ కనెక్షన్ కబోర్డ్ లోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ పైప్ కూడా మనకి బయటికి కనిపించకుండా నీట్ గా ఉంటుందండి. ఈ పైపు బయటకు ఉండడం వలన ఆ పైప్ లో చాలా గ్రూస్ ఉన్నాయి కదండి, ఆ గ్రూస్ లో డస్ట్ జిడ్డు పట్టేసి దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుందండి బయట ఉంటే. అదే మనకి కబోర్డ్ లోకి వెళ్ళిపోతే చాలా నీట్ గా ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇది ఎప్పుడు కూడా సీలింగ్ వరకు కబోర్డ్స్ పెట్టుకోవడం వలన ఇది అడ్వాంటేజ్ అండి. కిచెన్ లో సీలింగ్ ఫ్యాన్ చిన్నది సెలెక్ట్ చేసుకుంటాం కదండి. చిన్న ఏరియాలో చిన్న ఫ్యాన్ ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడ కలర్ బాగుందని మెటాలిక్ బేస్ కలర్ మాకు కిచెన్ కి సూట్ అవుతుందని తీసుకున్నాము. దీంతో ప్రాబ్లం ఏం లేదు, కానీ దీనికి గమనించారండి 4 వింగ్స్ ఉన్నాయి. అసలు మన డస్టీ క్లైమాటిక్ కండిషన్స్ కి 3 రెక్కలు ఉంటేనే ఫ్రీక్వెంట్ గా తుడుచుకోవడం కష్టం అనుకుంటే ఇక్కడ 4 వింగ్స్ ఉన్నాయి కదా, ఈ 4 వింగ్స్ ని తుడుచుకోవడం ఇంకా కష్టం అవుతుంది. అది కాకుండా ఈ ఫ్యాన్ చిన్న ఏరియాలో 4 వింగ్స్ ఉండటం వలన మనం ఫ్యాన్ వేసినప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుందండి. ఇది నేను గమనించాను. కిచెన్ పక్క ఏరియాలో ఉంటుంది కాబట్టి 3 వింగ్స్ ఫ్యాన్ సరిపోతుందండి. ఇప్పుడు మన కౌంటర్ టాప్ మీద ఉండే గ్యాస్ స్టవ్ కి ఆ వెనకాల బ్యాక్ స్ప్లాష్ కి మధ్యలో గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలండి. అంటే కౌంటర్ టాప్ మనం ప్లాన్ చేసుకునే ముందే ఈ గ్యాస్ స్టవ్ కూడా ప్లాన్ చేసుకుని ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేలాగా చూసుకోవాలండి. లేదంటే మనం పెద్ద గిన్నెలతో వెనకాల మనం వంట చేసినప్పుడు ఆ వెనకాల గిన్నెలు వెళ్ళి వెనకాల గోడకు తగులుతా ఉంటాయండి. ఇక్కడ మాది 3 బర్నర్స్ స్టవ్ పొడవుగా ఉంది కాబట్టి మాకు గ్యాప్ ఎక్కువ వచ్చింది. బ్యాక్ స్ప్లాష్ కి ఆ గ్యాస్ స్టవ్ కి మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది. అదే 4 బర్నర్స్ స్టవ్ ఉండేటట్టయితే కిచెన్ కౌంటర్ టాప్ సైజ్ ని కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలండి.
4 బర్నర్స్ ఉన్నట్టయితే ఎక్కువ వెడల్పు ఉంటుంది కాబట్టి గోడ దగ్గరికి వచ్చేస్తుంది. అందుకే మనం ముందే కౌంటర్ టాప్ ని గ్యాస్ స్టవ్ ని కూడా ప్లాన్ చేసుకోవాలండి, లేదంటే ఆ గిన్నెలు వెనకాల గోడకు తగులుతాయి. నెక్స్ట్ అండి, మనం వాడే గ్యాస్ స్టవ్ సైజుని బట్టి చిమ్నీ కూడా ప్లాన్ చేసుకోవాలండి. ఇక్కడ మా గ్యాస్ స్టవ్ సుమారుగా 2.5 feet ఉంది. చిమ్నీ అయితే 3 feet కి కొంచెం తక్కువ ఉందండి. అంటే మనం గ్యాస్ స్టవ్ సైజు చిమ్నీ సైజు ఇంచుమించుగా దగ్గరలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇలా ఉంటే అది అబ్జర్వ్ చేయడం అనేది బాగుంటుందండి. ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ మీద గిన్నెలు పెట్టి వండేటప్పుడు ఆ వచ్చే వేపర్స్, ఆయిల్, జిడ్డు అంత సెక్షన్ అది చక్కగా ఉంటుందండి. కాబట్టి గ్యాస్ స్టవ్ చిమ్నీ కూడా ఆ సైజు 2 ఇంచుమించుగా ఒకేలా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా ఉంటే మనం వండేటప్పుడు ఆ ఆయిల్, జిడ్డు, వేడి కబోర్డ్స్కి పట్టుకోకుండా కబోర్డ్స్ సేఫ్గా ఉంటాయండి. ఇక్కడ చూసారు కదండి, ఈ సాఫ్ట్ క్లోజర్ డోర్స్ ఇవి. మనం ఈ సిస్టమ్ పెట్టినప్పుడు ఆ తలుపుని ఒక్కసారి ఇట్లా తోసి వదిలేస్తే దానంతట అదే స్లోగా వెళ్ళిపోయి సౌండ్ లేకుండా డోర్ క్లోజ్ అయిపోతుందండి. మనం అలవాటు ప్రకారం తలుపు తీసి మళ్ళీ జాగ్రత్తగా ఫుల్గా మనం ఇట్లా తోసామంటే ఆ సాఫ్ట్ క్లోజర్ డోర్స్కి ఉండే యాక్షన్ తొందరగా పోతుందండి. అంటే ఫ్యూచర్లో ఆ యాక్షన్ పోయి మామూలుగా అయిపోతుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఇట్లా తోసి వదిలేసేయాలండి. ఫ్యూచర్లో ఈ టిప్స్ కనుక పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా, ఎలాంటి లీకేజ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం చేయించిన వుడ్ వర్క్ అసలు పాడవకుండా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.